4000 ఇక ఆడిపోయినోడు ఇచ్చిండు, ఇక ఈడిస్తాడు. ఇక మా అంజన్న లెక్కలేసుకుంటాడు 56,000 ఇవ్వాలట. ఆ పోయినోడు ఎన్ని ఇవ్వాలి? పోయినోడికి దిమాకు ముక్కే ఉన్నది అనుకున్న దిమాకు కూడా ఉన్నది వానికి. ఆడు ఎట్లా గెలిచేది లేదు, పీకేది లేదు, ఓటేసేది లేదని క్యాండిడేట్లే పెట్టేవాడు. మళ్ళీ దాని పేరు తెలంగాణ రాష్ట్ర సమితి పోయి భారత రాష్ట్ర సమితి పెట్టుకున్నాడు. నేను మొన్న మహారాష్ట్ర ఎలక్షన్ లో నాందేడు జిల్లా ఇన్ఛార్జ్ ఇస్తే నేను అప్పట్లో 100 కార్లు వేసుకోరు వేరు కదా మహారాష్ట్రకి. ఒక్క కారైనా కనబడుతుందేమో అనుకున్నా. ఒక్క ఒకటి కూడా పింక్ కారు కనబడలే నాకు. ఢిల్లీలో మీ అందరి అక్క జైలుకు వేసింది కదా, ఆమె పార్ట్నర్ సిసోడియా, ఇదే సారా వ్యాపారంలో పార్ట్నర్ సిసోడియా, అక్కడ ఉప ముఖ్యమంత్రి, వాళ్ళు ఓడగొట్టని కూడా నన్నే పెట్టిండు అమిత్ షా. ఈడనే నా కార్ల అద్దాల వల్ల కొట్టింది, అన్ని వల్ల కొట్టింది ఈడ అంటే మళ్ళీ ఆమె పార్ట్నర్ ఓడగొట్టని కూడా నన్నే పెట్టిండాడ. మా చెల్లెనేమో నా దిష్టి తీస్తుంది ఈడ. ఇప్పుడు రాగా మల్లికార్జున పరిపోయిండా ఏడి ఫోన్ మాట్లాడుతుండా. మా బాల్కొండ నియోజకవర్గం నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లికార్జును, నీ కారు అద్దాలు కొత్త చేసి బారోలేదనమాట. ఈరు అంటే ఆడు టీఆర్ఎస్ తోడు ఎంత దుర్మార్గుడో, ఇండ్ల మీద అటాకులు, కార్ల మీద అటాకులు. ఇవాళ భారత రాష్ట్ర సమితిని పెట్టుకుని ఢిల్లీలో ఒక పింక్ కార్ అన్నా కనబడుతుందా నాకు, మహారాష్ట్రలో పింక్ కార్ కనబడుతుందా అంటే ఢిల్లీ మీడియా మిత్రులు మీరే వినాలే, భారత రాష్ట్ర సమితి అట. ఢిల్లీ మహారాష్ట్ర పక్కకు పెట్టుర్రి, ఇవాళ ఈడ కూడా పింక్ కార్ కనబడతలేదు. తెలంగాణలో కూడా పింక్ కార్ అభ్యర్థులే పెడతలేడు వాడు. వీళ్ళేమో ఇక కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళు చేసిన వాగ్దానాలని లొటపీస్ అయిపోయినాయి. వాడు అడ్మినిస్ట్రేషన్ చేసేది లేదు, గవర్నెన్స్ గాలికిసి పెట్టిండు. ఏమన్నంటే ఇదే పాట ఏంది, బీఆర్ఎస్ వాడట బీజేపీకి మద్దతు ఇస్తేందుకు అభ్యర్థిని పెట్టలేదట. అరే బీఆర్ఎస్ నీతోటి పార్ట్నర్షిప్ మా చెప్పు కూడా చేయదు రని, మా చెప్పు కూడా చేయదు, దగ్గర కూడా రానియం. కాబట్టి ఇది అన్ని మానుకోండి. ఇవన్నీ కేవలం నేను కూడా అభ్యర్థులకు చెప్తాను, ఇంకా 4 రోజులు మనకు ఉన్నది. మనము రాబోయే సమయంలో గ్రాడ్యుయేట్స్ కి ఏ రకంగా ఉద్యోగాలు ఇస్తాం, ఏ రకంగా పిల్లగాళ్ళు చదువుకునేటోళ్ళకి ఫీ రియంబర్స్మెంట్లు బంద్ అయిపోయినాయి, ఏ రకంగా అవి తీసుకొస్తాం. కేంద్ర ప్రభుత్వం విదేశాలకు వెళ్తుంటే కూడా ఎటువంటి స్కాలర్షిప్స్ ఇస్తున్నది, అది మన ప్రాంతంలో ఎక్కువ ఎట్లా ఇప్పించుకోగలుగుతాం, ఉద్యోగాలు ఎట్లా క్రియేట్ చేసుకోగలుగుతాం. ఇవన్నిట్లో కూడా మనం ఒక కన్స్ట్రక్టివ్ అజెండా తోటి మనం ముందుకు పోవాలి, మన పార్టీ ముందుకు పోవాలి. ఇటువంటి పాజిటివ్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ తోటి మనం ఎలక్షన్లు కొట్లాడదాం. ప్రత్యేకంగా గ్రాడ్యుయేట్లందరూ మీ ఓటర్లందరూ చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి మనము కులాలు మతాలు ఇవన్నీ పక్కన పెట్టండి. మనం వాళ్ళ కోసం భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు, మన ప్రాంత భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు ఏ రకంగా మనం ముందుకు తీసుకుపోతాము. అందరికీ నమ్మకం ఉందన్న, ఈ దేశంలో నరేంద్ర మోడీ హిందూ రాష్ట్ర స్థాపనకి పునాది వేసిండు. అది మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణలో కూడా మన హిందూ రాష్ట్ర స్థాపన చేసి తీరుతాం, అది కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ నమ్ముతున్నారు, ప్రతి గ్రాడ్యుయేట్ నమ్ముతాడు. మనము ఏ రకంగా వాళ్ళ జీవితాలు మనము మేలు చేయగలుగుతాము, మంచి చేయగలుగుతాము, వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దగలుగుతాము, పిల్లగాళ్ళు చదువుకోవడానికి ఏ రకంగా మనము వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాము, సహాయం చేయగలుగుతాము.